అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్. వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి పరామర్శిస్తూ అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. కళ్ళు మూసుకున్నాం, 1 year అయిపోయింది. 3 ఏళ్లు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వం. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. ఏందన్నా ఇసుకిస్తున్నావు? మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే వరకు 100 మర్డర్లు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాను. మీకు ఇన్సూరెన్స్ అది ఇస్తాను. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావు. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. 2023లో ఇచ్చినట్టు 50,000 కూడా ఇస్తాను. రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టు కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమన్నారు. ఓటుకు వస్తే అబద్ధం తప్ప ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులకు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తు నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అది ఇవ్వట్లేదు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా ఆయన గణాంకాలు తెలియవు, వివరాలు తెలియవు. ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు ఈ టార్చర్ ఏంటి? అక్కడ ఉన్న అధికారులు చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ పెంచారండి అని. ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. చూడు, ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ మాత్రం అవగాహన లేదా అనిపించుకున్నారు. ఎందుకు అడుగుతుందా? ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి ప్రతిపక్షాలు ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. చెప్పవే. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఎంత కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయిందన్నా అంటే నేను సీఎం అయినాక, కమ్ములు పత్రబాబు చెప్పు. రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినాక, భార్యాభర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట 3 ఏళ్ళు అయినాక. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ను ఇప్పిస్తా. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇది ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు.
వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో ఇలాంటివి లక్ష చెబుతా మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో. వాస్తవంగా ఆయన ఏదో వ్యక్తిగత పని మీద అక్కడికి వస్తే అకాల వర్షాలకు సంబంధించిన రైతులు పరామర్శించకపోతే బాగోదని వైసీపీ వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.